హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే వాక్యాలను హిందీలో ఎలా చెప్పాలి అని తెలుసుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక 20 వాక్యాలు చూడబోతున్నాం. ఈ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మనం మన 3000 హిందీ సెంటెన్సెస్ అనే ఈ బుక్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ బుక్లో మనం ప్రతిరోజు ఉపయోగించే 3000 హిందీ వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి హిందీ నేర్చుకోవడంలో. ఓకే, ఇప్పటికే మనం 700 వాక్యాలు నేర్చుకున్నాం. ఈరోజు మనం మొదటి వాక్యం, मैं अपने बचपन से ही संगीत सुनना बहुत पसंद करती हूँ. मैं నేను అప్నే నా యొక్క, ఇక్కడ అప్నాని ఏమంటాం మనం, నిజవాచక సర్వనామం అంటాం. మే అప్నే నేను నా యొక్క, బచ్పన్ బచ్పన్ అంటే బాల్యం అనమాట. బచ్పన్ సే బాల్యం నుండి, హీ బాల్యము నుండి అని అర్థం అనమాట. ఓకేనా. సంగీత్ సున్నా సంగీతం వినడం, బహుత్ పసంద్ కర్తీ హూ అంటే బహుత్ పసంద్ కర్తీ, పసంద్ కర్నా అంటే ఇష్టపడ్డాం అనమాట. బహుత్ పసంద్ కర్తీ హూ ఇష్టపడతాను. నేను నా బాల్యం నుండి కూడా సంగీతం వినడం ఇష్టపడతాను. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఖాళీ समय में फुटबॉल खेलना मेरा सबसे ज़्यादा पसंदीदा शौक है. ఖాళీ समय में, ఖాళీ సమయంలో, ఖాళీ హిందీలో కూడా ఖాళీయే. ఖాళీ సమయమే, ఖాళీ సమయంలో, ఫుట్బాల్ ఖేల్నా ఫుట్బాల్ ఆడడం, మేరా నా యొక్క, సబ్సే సబ్సే అన్నిటికంటే, జ్యాదా ఎక్కువ, పసందీదా ఇష్టమైన, షోక్ హై అభిరుచి నాకు అన్నిటికంటే ఇష్టమైన అభిరుచి ఏంటంటే ఖాళీ సమయంలో ఫుట్బాల్ ఆడడం అని. ఓకేనా, మన హాబీ. తర్వాత చూడండి, घर पर अपना गृह कार्य पूरा करने के बाद मैं आमतौर पर अपना अधिकतर खाली समय फुटबॉल खेलने में ही व्यतीत करता हूँ. ఓకే, దాన్నే ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. చూడండి, घर पर ఇంటిలో, అప్నా నా యొక్క, గృహకార్య గృహకార్య అంటే హోంవర్క్ అని, గృహకార్య అంటే హోంవర్క్ అనమాట. ఓకే, హోంవర్క్ పూరా కర్నేకే బాద్ పూర్తి చేసిన తరువాత, మే నేను, ఆమ్తౌర్ పర్ సాధారణంగా, ఆమ్తౌర్ పర్ అంటే ఏంటి, సాధారణంగా అని అర్థం. ఓకే, అప్నా నా యొక్క, అధికతర్ అంటే ఎక్కువ సమయం అని అర్థం అనమాట. అధికతర్ ఖాళీ సమయం అంటే ఎక్కువ ఖాళీ సమయం, ఎక్కువగా ఖాళీ సమయం. ఫుట్బాల్ ఖేల్నేమే ఫుట్బాల్ ఆడడంలో, ఖేల్నేమే హీ ఆడడంలోనే, వ్యతీత్ కర్తా హూ వ్యతీత్ కర్నా అంటే ఖర్చు పెడతానని అర్థం, గడుపుతాను, ఖర్చు పెడతాను. ఓకే, వ్యతీత్ కర్తా హూ. తర్వాత చూడండి, జబ్ మే 5 साल का था तब मैंने इस खेल को सही ढंग से खेलना सीखा. जब ఎప్పుడైతే, మే నేను, 5 साल का था అంటే 5 సంవత్సరాల వయసులో ఉన్నాను, 5 సంవత్సరాల వయసు ఉందో నాకు, తబ్ అప్పుడు, మేనే నేను, ఇస్ ఖేల్ కో ఈ ఆటని, సహీ ఢంగ్ సే సహీ ఢంగ్ అంటే బాగా, సరిగ్గా. ఓకే, సహీ ఢంగ్ సే కరెక్ట్గా, ఖేల్నా ఆడడం, సీఖా నేర్చుకున్నాను. జబ్ మే 5 साल का था నేను ఎప్పుడైతే 5 సంవత్సరాల వయసులో ఉన్నానో, 5 సంవత్సరాల వయసువాడిగా ఉన్నానో, తబ్ అప్పుడు, మేనే నేను, ఇస్ ఖేల్ కో ఈ ఆటని, సహీ ఢంగ్ సే సరిగ్గా, ఖేల్నా ఆడడం, సీఖా నేర్చుకున్నాను. ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, जब मैं 5 साल का था उस समय में पहला कक्षा में था. जब ఎప్పుడైతే, మే నేను, 5 साल का था 5 సంవత్సరాల వయసులో ఉన్నానో, ఉస్ సమయ ఆ సమయంలో, ఉస్ సమయమే ఆ సమయంలో, పెహలా కక్షా మే థా మొదటి తరగతి అంటే 1వ తరగతిలో ఉన్నాను. నేను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1వ తరగతిలో ఉన్నాను. जब मैं 5 साल का था उस समय में पहला कक्षा में था. ఓకే, ఆ సమయంలో 1వ తరగతిలో. पिछले हफ्ते जब गर्मियों की छुट्टियां हुई तब मुझे ताजमहल देखने का मौका मिला.
పిచ్లే హఫ్తే పోయిన వారం, పోయిన వారం. పిచ్లే హఫ్తే అంటే పోయిన వారం. జబ్, జబ్ అంటే ఎప్పుడైతే. గర్మియోంకి చుట్టియా వేసవి సెలవులు. గర్మియోంకి చుట్టియా అంటే వేసవి సెలవులు. హుయి చుట్టియా హుయి, గర్మియోంకి చుట్టియా హుయి వేసవి సెలవులు ఉన్నాయో. తబ్ అప్పుడు, ముజే నాకు, తాజ్మహల్ దేఖ్నేకా తాజ్మహల్ చూసే, మోకా మిలా, మోకా అంటే అవకాశం అనమాట, మిలా దొరికింది. పిछले हफ्ते जब गर्मियों की छुट्टियां हुई तब मुझे తాజ్మహల్ देखने का मौका मिला. ఓకే, గత వారం వేసవి సెలవుల్లో నాకు తాజ్మహల్ చూడడానికి అవకాశం దొరికింది. ताजमहल आगरा में यमुना नदी के किनारे पर बना हुआ है. ताजमहल ఆగ్రా మే ఆగ్రాలో, యమునా నదీ కే కినారే, కినారే అంటే ఏంటి, తీరం అనమాట. ఇది యమునా నది తీరం. ఓకేనా. కినారే పర్ తీరం దగ్గర, బనా హువా హై కట్టబడింది. కిసాన్ హమారే లియే ఫల్ సబ్జియా ఉగాతే హై. కిసాన్ రైతులు, హమారే లియే మన కోసం, ఫల్ పళ్ళు, సబ్జియా కూరగాయలు, ఉగాతే హై ఉగానా అంటే పండించడం అనమాట, ఉగాతే హై పండిస్తారు. రైతులు మన కోసం పళ్ళు కూరగాయలు పండిస్తారు. కిసాన్ హమారే లియే ఫల్ సబ్జియా, సబ్జియా అంటే కూరగాయలు, ఫల్ అంటే పండ్లు. ఓకేనా. ఉగాతే హై, ఉగానా అంటే ఏంటి, పండించడం, పండిస్తారు. వా సుబహ్ సే లేకర్ రాత్ తక్ ధూప్ గర్మీ తదా ठंड में काम करता है. వహ్ అతడు, సుబహ్ సే, సుబహ్ అంటే ఉదయం అనమాట, సుబహ్ సే లేకర్ ఉదయం మొదలుకొని, రాత్ తక్ రాత్రి వరకు, ధూప్, ధూప్ అంటే ఎండ, గర్మీ అంటే వేడి, తదా అలాగే, టండ్ అంటే చలి. ఓకే, ఎండ వేడి చలిలో, టండ్ మే చలిలో, కామ్ కర్తా హై పని చేస్తాడు. అతను ఉదయం నుండి రాత్రి వరకు ఎండ వేడి చలిలో పనిచేస్తాడు. అర్థమైందా? తర్వాత చూడండి. वह बीज बोते हैं तदा పైదోं को पानी देता है. వహ్ అతడు, బీజ్, బీజ్ అంటే విత్తనాలు, బోనా అంటే నాటడం అనమాట, బోతా హై నాటుతాడు, తదా అలాగే, పౌదోం, పౌదోం అంటే మొక్కలు. ఓకే, పౌదోం కో పానీ దేతా హై, పానీ దేనా అంటే నీళ్లు పోయడం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. కిసానోं को अपनी फसलों का ध्यान रखना पड़ता है. కిసానోं को రైతులకు, అప్ని తమ యొక్క, ఫసలోం కా పంటల యొక్క, ధ్యాన్ రఖనా అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనమాట, ధ్యాన్ రఖనా పడతా హై. ఓకే, అంటే వాళ్ళ పంటలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. కిసాన్ కో కోయి బి చుట్టి నహీ మిల్తీ. కిసాన్ కో రైతులకు, కోయి బి ఎటువంటి, చుట్టి సెలవు, నహీ మిల్తీ దొరకదు. వే షామ్ తక్ థకే హారే ఘర్ లౌట్తే హై. వే వారు, షామ్ తక్ అంటే సాయంత్రానికి, థక్ జానా అంటే అలసిపోవడం అనమాట, థకే హారే అంటే అలసి సొలసి బాగా అలసిపోయాయి అనమాట. ఘర్ లౌట్తే హై, లౌట్నా అంటే తిరిగి రావడం, లౌట్తే హై తిరిగి వస్తారు. వే షామ్ తక్ థకే హారే ఘర్ లౌట్తే హై, వారు సాయంత్రం కలిసిపోయి ఇంటికి తిరిగి వస్తారు. ఈ విధంగా చెప్పొచ్చు. తర్వాత చూడండి. జబ్ ఫసల్ తయారు హోతీ హై తో కిసాన్ బహుత్ ఖుష్ హోతా హై. జబ్ ఎప్పుడైతే, ఫసల్ అంటే పంట, తయారు హోతీ హై తయారవుతుందో, ఎప్పుడైతే పంట రెడీ అవుతుందో, తో అప్పుడు, కిసాన్ రైతులు, బహుత్ ఖుష్ హోతా హై చాలా ఆనందంగా ఉంటారు. ఓకే, సో ఆనందంగా ఉంటాడు, రైతు చాలా ఆనందంగా ఉంటాడు. ఇక్కడ హోతా హై అని వచ్చింది కాబట్టి ఉంటాడు, రైతు ఉంటాడు, కిసాన్ రైతు. ఓకేనా. తర్వాత చూడండి. కई बार तो किसानों को उधार लेना पड़ता है. कई बार అనేక సార్లు, తో అయితే అనేక సార్లు అయితే, కిసానోంకో అంటే రైతులకు, ఉధార్ లేనా పడతా హై, ఉధార్ అంటే అప్ అన్నమాట, రుణం. ఓకే, రుణ్ లేదా ఉధార్ లేనా పడతా హై, అప్పు తీసుకోవాల్సి వస్తుంది, అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత చూడండి. वे राजनीति में प्रवेश करने से पहले 16 साल के लिए वकील थे. वे వారు, రాజనీతి మే రాజకీయాల్లో, ప్రవేశ్ కర్నే సే పెహ్లే
ప్రవేశించడానికి ముందు 16 సాల్ 16 సంవత్సరాలు కేలియే 16 సాల్ కేలియే 16 సంవత్సరాలు వకీల్ థే అంటే న్యాయవాదిగా ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? వే రాజనీతి మే వారు రాజకీయాల్లో ప్రవేశ్ కర్నేసే పెహ్లే ప్రవేశించడానికి ముందు 16 సాల్ 16 సంవత్సరాలు కేలియే 16 సంవత్సరాలు వకీల్ తే ఎవరు న్యాయవాదిగా ఉన్నారు, లాయర్గా ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పచ్చు. वह 5 भाइयों और 2 बहनों में सबसे छोटे थे. वह అతడు 5 అంటే 5 బాయ్యోं అంటే సోదరులు, ఔర్ మరియు, దో ఇద్దరు, బెహన్ అంటే సోదరి, బెహనోం సోదరిమణులు, మే సోదరిమణుల్లో, సబ్సే అందరికంటే, చోటే థే చిన్నవాడు. ఓకేనా? ఇక్కడ థే వచ్చింది కాబట్టి చిన్నవారు అని గౌరవించాం కాబట్టి ఇక్కడ వహ కంటే కూడా వే ఉండడం బెటర్ అనమాట. వే అంటే వారు అని గౌరవిస్తాం. ఇక్కడ వహని నార్మల్గా చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు చోటా థా పెడతాం అనమాట. అంటే గౌరవం లేకుండా మనం ఆడాలనుకున్నప్పుడు వహని పెడతాం, వహను ఉపయోగిస్తాం మనం ఇక్కడ ఎప్పుడైతే చోటే తే అని గౌరవించామో అప్పుడు ఇక్కడ వే ఉంటే బాగుంటుంది అనమాట. ఓకేనా? వారు అని వస్తుంది. నెక్స్ట్ చూడండి. अपनी प्राथमिक विद्यालय की शिक्षा के लिए उन्हें 8 किलोमीटर दूर कानपुर गांव में जूनियर स्कूल में पढ़ने के लिए चलना पड़ता था. अपनी प्राथमिक विद्यालय की शिक्षा అంటే ప్రాథమిక విద్య, తన యొక్క ప్రాథమిక విద్య కోసం కేలియే కోసం, ఉన్హే వారికి 8 కిలోమీటర్ దూర్ 8 కిలోమీటర్ల దూరం, కాన్పూర్ గావ్ మే కాన్పూర్ గ్రామంలో, జూనియర్ స్కూల్ మే పడ్నే కేలియే జూనియర్ స్కూల్లో చదవడానికి, పడ్నే కేలియే చదవడం కొరకు, చల్నా పడతా థా నడవాల్సి వచ్చేది. ఓకే, సో ఆ విధంగా చూడండి. ఏక్ బార్ ఏక్ ప్యాసా కౌవా పానీకి తలాష్ మే ఇదర్ ఉదర్ భటక్ రహా థా. ఏక్ బార్ ఒక్కసారి, ఏక్ ప్యాసా కౌవా, ప్యాసా అంటే ఓకే, ప్యాస అంటే ఏంటి? దాహం అనమాట. ఓకే, ప్యాసా కౌవా దాహంగా ఉన్న కాకి, కౌవా అంటే ఏంటి? కాకి. పానీకి తలాష్ మే నీరుని, పానీ అంటే నీరు, పానీకి తలాష్ నీటిని వెతుక్కుంటూ, ఇదర్ ఉదర్ ఇటు అటు, ఇదర్ అంటే ఇటు, ఉదర్ అంటే అటు, బటక్ రహాతా తిరగసాగింది. బటక్ రహానా అంటే తిరగడం అనమాట, తిరుగుతూ ఉండడం. ఓకే, బటక్ రహాతా తిరుగుతూ ఉండినది. तेज़ गर्मी और निरंतर उड़ते रहने से उसकी प्यास और भी बढ़ने लगी. तेज़ गर्मी అంటే చాలా వేడిగా ఉండడం, గర్మీ అంటే వేడి, తేజ్ గర్మీ అంటే అధిక వేడి, ఔర్ మరియు, నిరంతర్ ఉడ్తే రహనేసే నిరంతర్ అంటే నిరంతరంగా, ఉడ్నా అంటే ఎగరడం, ఉడ్తే రహనేసే ఎగురుతూ ఉండడం వల్ల, రెహనా అంటే ఉండడం, ఉడితే రెహనేసే ఎగురుతూ ఉండడం వల్ల, ఉస్కి తన యొక్క, ప్యాస్ దాహం, ఔర్ భీ మరింత, బడ్నే లగి పెరగసాగింది. అర్థమైందా? లగ్న అంటే ఇక్కడ పెరగడం అనమాట, బడ్నా అంటే పెరగడం, బడ్నే లగి పెరగసాగింది. ఓకే, సో ఇలా మనం ఒక 20 వాక్యాలు అంటే ప్రతిరోజు మనం వినేవి, అలాగే మనం మాట్లాడేవి ఒక 20 వాక్యాలు మనం చూడడం జరిగింది. ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మన 3000 హిందీ సెంటెన్సెస్ బుక్ నుంచి తీసుకున్నాం. ఈ బుక్లో ఇలాంటివి ఒక 3000 సెంటెన్సెస్ ఉంటాయి. వీటిని మనం మార్చి మాట్లాడుతూ ఉంటాం, అంతే తప్పిస్తే కొత్తగా మాట్లాడడానికి ఏమి ఉండదు. అంటే ఈ సందర్భాలు అయితే ఇవే ఉంటాయన్నమాట. ఓకే, ఈ 3000 వాక్యాల నుంచి మనం చాలా పదాలు మనం నేర్చుకోవచ్చు. ఓన్లీ మనం ఇక్కడ చూడండి, ఈ ఒక్క సెంటెన్స్ నుంచి మనం చాలా పదాలు నేర్చుకున్నాం. తేజ్ అంటే వేగంగా లేదా చాలా ఎక్కువ అనమాట. ఓకేనా? గర్మీ అంటే వేడి అని తెలుసుకున్నాం. 2 థింగ్స్ ఇక్కడి నుంచే తెలుసుకున్నాం మనం. అలాగే చూడండి, నిరంతర్ అంటే నిరంతరంగా. ఓకేనా? ఉడ్నా అంటే ఎగరడం అని తెలుసుకున్నాం. రెహనా అంటే ఉండడం అని తెలుసుకున్నాం. సే అంటే నుండి అని తెలుసుకున్నాం. ప్యాస్ అంటే దాహం అని చెప్పుకున్నాం. బడ్నా అంటే పెరగడం అని చెప్పుకున్నాం. ఓకే, లగి అంటే
సాగింది, పెరగసాగింది, పెరగడం ఆరంభమైంది అని చెప్పుకున్నాం. అంటే ఒక్క సెంటెన్స్లోనే మనం ఇన్ని పదాలు మనం నేర్చుకున్నాం. అలాంటి 3000 వాక్యాల్లో మనం ఎన్ని పదాలు నేర్చుకుంటాం? చాలా పదాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, హిందీ నేర్చుకోవడానికి చాలా చాలా మంచి బుక్ ఇది, 3000 హిందీ సెంటెన్స్ బుక్. ఈ బుక్ మీరు పర్చేజ్ చేసి ఈ బుక్ చూస్తూ ఈ బుక్లో ఉన్న సెంటెన్సెస్ మీరు ఫాలో అవుతూ, అలాగే ఈ వీడియోస్ ఫాలో అయినట్టయితే ఈ వీడియోస్లో ఈ సెంటెన్సెస్ సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ప్రతి పదాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గ్రామటికల్ స్ట్రక్చర్స్ని మీకు పరిచయం చేస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి వింటూ ఉంటే మీకు చాలా బాగా ఈ పదాలన్నీ అలవాటైపోతాయి అన్నమాట. ఓకేనా? అదేవిధంగా మనం ఎక్కువసార్లు మనం వీడియోస్ చూడలేం కాబట్టి ఒక్కసారి వీడియోస్ చూసిన తర్వాత మిగిలిన టైం అంతా కూడా మీరు బుక్ని రిఫర్ చేస్తూ ఉన్నట్టయితే మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3000 సెంటెన్స్ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, బుక్స్ అని వాట్సాప్ చేయండి. మా దగ్గర ఉన్న బుక్స్ ఏ బుక్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో మీరు మాకు వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, మేము మీకు త్రూ పోస్ట్ పంపిస్తాం. మీరు ఇండియాలో ఏ మారుమూల ప్లేస్లో ఉన్నా కూడా మేము మీకు ఈ బుక్ పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.